మీకు మార్కెట్ లీడర్ కావాలనుందా? నిత్యం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలకు మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉందా? స్టార్టప్కు తగిన డబ్బు లేదని వెనుకడుగు వేస్తున్నారా? ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ స్టార్టప్ ఏ రంగంలో మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఏ అగ్రికల్చర్, బి ఫుడ్, సి సర్వీస్? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యాపారం ఇదొక వ్యసనం. కొందరు మోస పద్ధతిలో వ్యాపారం చేస్తే మరికొందరు కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్తగా ఆలోచిస్తే మాత్రం మీరే మార్కెట్ లీడర్గా ఎదగొచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు భిన్నంగా ఆలోచించి మనం నిత్యం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి తగిన నూతన ఆవిష్కరణలు మార్కెట్లో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆలోచనకు డబ్బే అవసరం లేదు. అవసరాన్ని గుర్తిస్తే చాలు. ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటే మాత్రం ప్రతి రంగంలోనూ లీడర్గా ఎదిగే అవకాశం ఉంది. రెడ్ బస్ చేతిలో ఒక్క బస్సు లేకుండానే కేవలం టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ద్వారా 800 కోట్ల రూపాయలు సంపాదించింది. అమెరికాకు చెందిన డోర్ డాష్ చేతిలో ఒక్క రెస్టారెంట్ కూడా లేకుండానే $8.1 బిలియన్ అంటే 800 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. సొంతంగా ఒక్క హోటల్ కూడా లేకుండా ఎయిర్బిఎన్బి $9.9 బిలియన్ అక్షరాల 856 కోట్ల రూపాయలు సంపాదించింది. సంగీత ప్రియుల కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన స్పాటిఫై $14.3 బిలియన్ 1237 కోట్ల రూపాయలు ఎర్న్ చేసింది. మనకు నిత్యం అందుబాటులో ఉంటూ అందరికీ ఒక వ్యసనంలా మారిన యూట్యూబ్ ఒక్క కంటెంట్ను కూడా క్రియేట్ చేయకుండా కేవలం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ద్వారా $31.5 బిలియన్ అంటే 2724 కోట్ల రూపాయలు కంపెనీగా ఎదిగింది. చేతిలో సొంత కార్లు లేకుండానే ఊబర్ ట్రావెల్ కార్ ప్లాట్ఫామ్తో $37.2 బిలియన్ సంపాదించింది. సరుకుల రవాణా కోసం రూపొందిన పోర్టర్ స్టార్టప్ ఇప్పటికే 100 కోట్ల కంపెనీగా ఎదిగింది. సొంత రెస్టారెంట్ లేకుండానే స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీతో మార్కెట్ లీడర్లుగా ఎదిగాయి. ఈ సంస్థలు లాభాల బాట పట్టడమే కాకుండా తమ భాగస్వాములకు కూడా తగిన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు స్థాపించేవారు ఆయా రంగాల్లో ఏమాత్రం అనుభవం లేని యంగ్ గ్రాడ్యుయేట్స్ కాగా వీరి వయసు కేవలం 30 సంవత్సరాల లోపే కావడం విశేషం.